సోషల్ మీడియాలో తన పేరు, ఫోటో, గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారంటూ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసు విచారణలో కోర్టు చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. జాన్వీ కపూర్ పేరుతో అశ్లీల కంటెంట్, ఏఐ ద్వారా రూపొందించిన అసభ్యకరమైన కంటెంట్, ఆమె పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు, అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, గుర్తింపును ఉపయోగించడం వంటి అంశాలపై రక్షణ కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు. ఇక జాన్వీ పిటిషన్లో 5,000కు పైగా వెబ్ పేజీలు, సోషల్ మీడియా పోస్టులు ఉన్నట్లు పేర్కొనబడింది. అయితే విచారణ సందర్భంగా జాన్వీ కోరిన విస్తృతమైన ఆంక్షలపై ఢిల్లీ హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యంగా ఫ్యాన్ పేజీలను పూర్తిగా నియంత్రించే ప్రయత్నంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. జస్టిస్ అనూప్ జయరాం భంబానీ వ్యాఖ్యానిస్తూ, మీకు అభిమానులు వద్దా? అయితే మీరు ఒక గుహలో నివసించాల్సి ఉంటుంది అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. అంటే ఒక సెలబ్రిటీకి సంబంధించిన ప్రతి సోషల్ మీడియా పోస్టును అక్రమంగా పరిగణించలేమన్నది కోర్టు అభిప్రాయం. ఫ్యాన్ పేజీలు ఒక నటిని ప్రశంసించవచ్చు, ఆమె సినిమాల గురించి చర్చించవచ్చు, ఫోటోలు షేర్ చేయవచ్చు. అంతేకాదు, విమర్శించడానికి కూడా వారికి హక్కు ఉంటుంది. అయితే ఇక్కడ అసలు సమస్య మరొకటి. ఫ్యాన్ యాక్టివిటీకి, వ్యక్తిగత గుర్తింపు దుర్వినియోగానికి మధ్య తేడా ఉండాలి. జాన్వీ కపూర్ గుర్తింపును ఉపయోగించి రూపొందించే స్పష్టంగా అశ్లీలమైన లేదా అసభ్యకరమైన ఏఐ కంటెంట్, నకిలీ ఖాతాలు, అనధికారిక వాణిజ్య లేదా ఇతర దుర్వినియోగాలపై మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని కోర్టు పరిశీలిస్తోంది. ఈ కేసు ఒక కీలకమైన ప్రశ్నను కూడా ముందుకు తెచ్చింది. సెలబ్రిటీలకు వ్యక్తిగత హక్కులు ఎంతవరకు ఉండాలి? సోషల్ మీడియాలో ప్రజల భావ ప్రకటన హక్కు ఎక్కడితో ముగుస్తుంది? కోర్టు సందేశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక సెలబ్రిటీ తన పేరు, ఫోటో, గుర్తింపును దుర్వినియోగం చేయకుండా రక్షణ కోరవచ్చు. కానీ అదే సమయంలో ఫ్యాన్స్ మాట్లాడటం, అభిప్రాయాలు చెప్పడం, ఫ్యాన్ పేజీలు నిర్వహించడం వంటి సాధారణ కార్యకలాపాలను పూర్తిగా అడ్డుకునేలా వ్యక్తిగత హక్కులను ఉపయోగించలేరు. జాన్వీ కపూర్ కేసు సెలబ్రిటీ హక్కులు, ఏఐ దుర్వినియోగం, సోషల్ మీడియా స్వేచ్ఛ మధ్య జరుగుతున్న కొత్త న్యాయ పోరాటానికి మరో ఉదాహరణగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.